నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. కడప లోక్సభకు టీడీపీతో పాటు మైదుకూరు, రాజంపేట అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు. కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించిన వ్యయ పరిశీలకులు. కంట్రోల్ రూమ్ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. ఎన్నికల్లో సామాన్యులను చట్టసభలకు పంపడమే లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ను బలపరచాలి. ప్రజలకు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు పిలుపు. లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. అంతకుముందు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరామరాజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. జిల్లాలో కడప లోక్సభతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిని ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా తొలి రోజు మైదుకూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రఘురామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 100% రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్నారు. జూన్ 10వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కేంద్రంలో బద్ధ శత్రువులుగా ఉన్న రాష్ట్రంలో టీడీపీ, బీజేపీని ఓవైపు, కాంగ్రెస్ను మరోవైపు మేనేజ్ చేస్తుందని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందని, వైఎస్ఆర్సీపీకి ఆ అవసరం లేదన్నారు. ఎప్పటికీ ప్రజలతోనే తమ పొత్తు ఉంటుందని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ నేతలు, పట్టణ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా మైదుకూరు నియోజకవర్గానికి శాసనసభకు నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి మనం ప్రజలందరినీ కూడా రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా అని చెప్పేసి మేమే అడుగుతున్నాం. మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, చేసి ఉంటే మమ్మల్ని ఆదరించండి. మరి ఒకటే చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది. ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది. మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం. గడప గడపకు తిరుగుతున్నాం. మేము చేసిన మంచిని చెప్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం. మరి ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా చెప్పాడని అడుగుతున్నా. మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి. మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది. ఇది ఒకటే కాదు అసలు. మరి డెవలప్మెంట్ చూసుకోండి, అభివృద్ధి కార్యక్రమం చూడండి. మరి కేవలం పచ్చపత్రికలో ఏదో పేరు చేస్తున్నారు, ఎక్కడ పాడుబడి ఒకటి పెట్టుకొని చేస్తున్నారు. బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే రోడ్డు చూపించడం లేదు. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు విజయం సాధించారు. ఇప్పుడు అదే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి తెలుగుదేశానికి ఓటు వేయండి అని చెప్తారు. మీ విజయంలో ఆయన పాత్ర ఏమన్నా ఉంటుంది? 2014లో అంతవరకు ఉండేది మంత్రిగా ఉన్నాడు ఆయన. 2014లో మంత్రిగా ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారులంతా ఆయన చేతులు ఉన్నాడు. ఆయన స్వయాన ఊరూరు తిరిగాడు. ఆయన వాళ్ళ మిస్సెస్ స్వయాన జనరల్ ఏజెంట్గా తిరిగింది, చేశాడు. అది ఆయన ఇష్టం, ఆయన కోరిక. ప్రజలు జాయిన్ అయిన నేతలు. మీరు కూడా బీజేపీకి మద్దతు ఇస్తామని పొరపాటు కూడా ఇప్పుడు లేదు. మేము అలయన్స్ పెట్టుకోలేదు. చెప్పేది రండి, మద్దతు ఇవ్వని పొరపాటు కూడా చెప్పము. ఒకటి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా కానీ
మన రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎవరితో అవసరమైతే వాళ్ళతో సహాయం తీసుకుంటాం తప్పక చంద్రబాబు మధ్య అందరితో పెట్టుకొని పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. మాకు ధైర్యం ఉంది, 100% మేము గెలుస్తాం. అధికారంలోకి వస్తున్నామని మాకు ధైర్యం ఉంది. అధికారం రాము భయంతో అన్ని పొత్తులు పెట్టుకునేది వాళ్ళు. మాకు ఆ యొక్క అవసరం లేదు, మాకు ప్రజలే పొత్తు. వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన పుల్లయ్య గారి చంద్రబాబు రెడ్డికి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, వేంపల్లి జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి, కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, వేంపల్లి సర్పంచ్ శ్రీనివాసులు తదితరులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చంద్రబాబు రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుడు చంద్రబాబు రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వారి కుటుంబ సభ్యులకు ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా కల్పించారు. అంతకుముందు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డిలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు ఈరోజు కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం బుధవారం సాయంత్రం జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు రమేష్, భారతి, సత్యేంద్ర సింగ్ మెహ్రా, రాజేష్ కుమార్ మీనాలు గురువారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. కంట్రోల్ రూమ్లోని అన్ని విభాగాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ కడప నగర కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఎంసీసీ, ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా సువిధ, గ్రీవెన్స్ రెట్రిసల్ సెల్ తదితర విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులను గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలకులు వివరించారు. కంట్రోల్ రూమ్ సేవలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Similarly, sir, the candidate files their nomination. We are going to book it against their name with the and we verify whether they are using our some password. Monitor app you can create. Okay, then we will. Is it available in our login? Yes, sir. We check the ROs already. We are supposed to maintain cash and accounts daily portal, Encore portal. 6 line departments, sir. In Encore portal we have police, fire, R&B, municipal, panchayat, all the departments are integrated. So this one is the offline complaint given by the candidate, sir. So this is the complaint. They might have given it is in Telugu, but they might have given it offline here. So in this way. And this is the Pulivendra constituency. Disciplinary action and if we find it wrong, we will take disciplinary action and we will look the affair also. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజంపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అంతకుముందు అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ పోలా శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డిలతో కూడిన శోభాయాత్ర నగరంలో ఉల్లాసభరితంగా సాగింది. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అక్కడున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలు స్థానిక నాయకుడు కావాలా, పరదేశీవాసి కావాలో నిర్ణయించుకోవాలన్నారు. రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను ఆదుకుంటున్న నవరత్నాల పథకాలు మళ్లీ కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలోని వేంపల్లి పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో బుధవారం శ్రీ సీతా సమేత రాముల వారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా మేళ తాళాలతో పట్టణ పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి శాలలో శాశ్వత ఉభయదారులు దివంగత బైరిశెట్టి గంగిశెట్టి కుటుంబ సభ్యులచే అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. గురువారం శాశ్వత ఉభయదారులు దివంగత పోలేపల్లి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులచే ఉదయం శ్రీ సీతా సమేత శ్రీరాముల వారికి అభిషేకం, సాయంత్రం పుష్పయాగం, పట్టాభిషేకం,
అభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం రాత్రి పూజల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం, మహిళా మండలి, అవోపా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో కడప లోక్సభకు పోటీ చేస్తున్న తాను ఈరోజు తొలి సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి తెలిపారు. కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి తన తొలి సెట్ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజుకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టీడీపీ టికెట్ కేటాయించడంతో పాటు నేడు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించి 7 అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకుని ప్రణాళిక మేరకు ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేస్తామని ఆయన వివరించారు. రాబోయే ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి తాము విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యువతను ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడ కడప జిల్లాకు యువతగా నన్ను ప్రోత్సహించి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు తొలి నామినేషన్ మేము తెలుగుదేశం పార్టీ తరఫున వేయడం కూడా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా, 7 మంది అభ్యర్థులను కలుపుకొని ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలా, ఇవన్నీ ముందుకు సాగుతామని కడప జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులను కలుపుకొని మేము ఖచ్చితంగా విజయ కేతనం ఎగరేస్తామని చెప్పి కడప జిల్లాలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సెట్ కూడా ఎల్లుండి అందరి అభ్యర్థుల్ని, కార్యకర్తల నాయకుల్ని పిలుచుకొని వాళ్ళతో పాటు 20వ తేదీ కూడా 2వ సెట్ నామినేషన్ వేస్తామని కూడా తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై స్వామివారిని కొలువు తీర్చగా మంగళ వాయిద్యాల, సుస్వరాలు, కోలాటల నడుమ రథం ముందుకు సాగింది. అంతకుముందు ఉదయం సుప్రభాతం, పంచామృతాభిషేకం, విశేష నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ప్రసాదం, వడపప్పు, పానకం వితరణ, భజనలు, హరికథ, కాలక్షేపం, కోలాటం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ పాలకవర్గ చైర్మన్ కావలి కృష్ణతేజ, సభ్యులు రాధాకృష్ణయ్య, చక్రపాణిరెడ్డి, ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరిస్వామి, రాజస్వామి, భక్తాదులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ పూజల్లో స్థానికులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు అధికారంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ ఆవిర్భవించిందని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో దళిత వర్గాలను చైతన్యవంతులను చేస్తూ అధికార పార్టీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ తమ పర్యటన కొనసాగుతోందన్నారు. అందులో భాగంగా కడపకు రావడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. అనంతబాబు ఎమ్మెల్సీగా గౌరవప్రదమైన పదవిలో ఉంటూ తన డ్రైవర్ను చంపి శవాన్ని తగలబెట్టుకోవాలని సూచించగా అటువంటి వ్యక్తికి తగిన గౌరవం ఇచ్చి ఆయన భార్యకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం దారుణమన్నారు. అలాగే దళితులను అవమానపరిచిన తోట త్రిమూర్తులకు అందలం ఎక్కించడం, 2019లో కోడికత్తి సంఘటన, ప్రస్తుతం గులకరాయి సంఘటనతో దళితుల జీవితాలతో ఆడుకోవడం వారికే చెల్లిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఇష్టానుసారంగా వాడుకుని దళిత బిడ్డలను చంపిన వారికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగడం తగదన్నారు. దళితులను ఇబ్బందులకు గురి చేసిన వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించాలని కోరడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించింది ఎస్సీలేనని, ప్రస్తుతం పాతాళలోకి తొక్కించేది కూడా ఎస్సీలేనని గుర్తుంచుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు భాగస్వాములను చేయడం కోసం 7 పార్టీలు కలిపి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. సామాన్యులను చట్టసభలకు పంపడమే లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ను బలపరచాలని ఆయన కోరారు.
భాగంగా ఈరోజు కడపకు రావడం జరిగింది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. అనంతబాబు ఒక ఎమ్మెల్సీగా ఉండి తన డ్రైవర్ని చంపి శవాన్ని తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చి మీరు తగలబెట్టుకోండి అని చెప్పాడు. అటువంటి అనంతబాబుకి గజమాలతో స్వాగతం పలికి భారీ ఊరేగింపుతోటి నీ హక్కును చేర్చుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగస్వామిని చేసి వాళ్ళ భార్యకి రంపచోడవరం టికెట్ ఇచ్చి, అదేవిధంగా దళితులకు శిరోమండనం చేసినటువంటి తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇచ్చి, ఇప్పుడు కోర్టు జైలు శిక్ష విధిస్తే మళ్ళా వాడికి బెయిల్ ఇప్పించి వాడిని బయటకు తీసుకొచ్చి మండపేటలో ఓడే పోటీ చేస్తాడు అని చెప్పి ఛాలెంజ్ విసరటం. 2019లో నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కోసం దళితుడైన కోడికత్తి నాటకం ఆడించి వాడిని జైలుకు పంపించి నువ్వు ముఖ్యమంత్రివై 6.5 సంవత్సరం వాడిని జైల్లో పెట్టి, ఇప్పుడు మళ్ళీ సానుభూతి కోసం వడ్డెర బిడ్డల్ని రాళ్లతో కొట్టారని వాడుకొని రాయి కొడితే అక్కడ తగిలితే కింద పడుద్ది. ఒకటి కంటికి తగిలి, వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలి ఆయన కన్నులు అట్టబడి మళ్ళీ ఎగిరి పక్కకు వచ్చి జగన్మోహన్ రెప్ప మీద మళ్ళీ ఘాటు పెట్టిందంటే ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. అంటే మంత్రం వేసినా కూడా అలా జరగదేమో బహుశా. ఇటువంటి చిల్లర వేషాలు, చిల్లర నాటకాలు ఆడి దళితుల జీవితాలతో ఆడుకుంటూ 52,000 కోట్ల రూపాయల దళిత ఎస్సీ సప్లై నిధులు, అదేవిధంగా ఎస్టీ సప్లై నిధులు, బీసీ సప్లై నిధులు, ముస్లిం మైనారిటీ నిధులు సైతం నీ ఇష్టానుసారంగా వాడుకొని ₹1 కూడా వాళ్ళకి విదల్చకపోగా, ఆర్థిక సహాయంగా ఒక లోను కానీ ఒక చిన్న తరహా పరిశ్రమలకు కానీ ప్రోత్సాహం ఇవ్వకపోగా 28 మంది దళిత బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి వాళ్ళకి నువ్వు పెద్దపీట వేస్తూ ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు ఏం చేసినా చెల్లిద్దు అనుకుంటున్నావా? ఎస్సీలు నీ ఇష్టం చెట్టు ఆడుకుంటే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? కబడ్దార్, నిన్ను 2019లో ఎక్కించింది, నిన్ను అందరం ఎక్కించింది ఎస్సీలే. ఇప్పుడు పాతాళంగా తొక్కేసేది కూడా ఎస్సీలే. నీ భారతం పట్టడానికి ఎస్సీలు సిద్ధంగా ఉన్నారు. అందరూ నాతోటే ఉన్నారు, నేను సిద్ధం, నా ఎస్సీలంతా నా ఎస్టీలు నా బీసీలు అంటున్నారు. ఒక్కసారి వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులారా, ఓటర్ దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఆలోచించండి. 4,500 అట్రాసిటీలు జరిగినాయి అని చెప్పేసి చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు దళితులంతా చంద్రబాబు అంతం దళితుల పంతం అని చెప్పేసి దించిందాక నిద్రపోలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిస్తే ఈరోజు 6,000 పోయి 60,000 అట్రాసిటీలు అయినాయి. ఇటువంటి దుర్మార్గ పాలన మళ్ళీ కావాలా? అంటే మీకు 10 రూపాయలు భిక్షం వేసినట్టు వేసి ₹1,00,000 1,00,000 కోట్లు వాళ్ళు దోచుకుంటా ఉన్నా కూడా ఆ 10 రూపాయల కోసం కక్కుర్తి పడదామా, లేక అధికారంలో భాగస్వాములు అవుదామా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అధికారంలో భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే ఈ దాడులు ఆగుతాయి. మిత్రులారా, ఇది చెప్పడం కోసమే, దళితులను చైతన్యపరచడం కోసమే. ఒక్క దళితులు అంటే ఎస్సీలు అనుకుంటున్నారేమో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరూ దళితులే. ప్రతి కులంలో ఉన్న పేదవాడు దళితుడే. అందరినీ ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపించడం కోసం ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీని అడ్డుకట్టుకుంది. 7 పార్టీలు కలిపి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడవడం జరిగింది. మీరు ఈ ఒక్కసారి ఎన్నికల్లో సామాన్యుల చట్టసభలకు పంపించడం లక్ష్యంగా వచ్చినటువంటి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని బలపరచండి, అభ్యర్థులను గెలిపించండి. ఈ యొక్క దుర్మార్గపు సామ్రాజ్యాన్ని, నియంత ప్రభుత్వాన్ని, నిరంకుశత్వ పాలనని కోకటవేళ సహా పెకలించి వేద్దాం. మిత్రులారా, దయచేసి అందరూ కదలరండి. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీని బలపరుద్దాం, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని గెలిపిద్దాం, ఈ దుర్మార్గ పాలనకి అంతం పలుకుదామని చెప్పేసి మీకందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం చక్రాపేట మండలంలోని చెరువు కంపల్ల, కుమారకాలువ, గొల్లపల్లె గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. వైసీపీ మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి, యువ నాయకుడు రోహన్ నాగిరెడ్డిలు ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ప్రజారంజక పాలన కొనసాగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఇదిలా ఉండగా ఆయా గ్రామాలకు వచ్చిన నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. రెండవసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరిదన్నారు. పేద కుటుంబాలు గ్రామాల్లో ఉన్నతంగా జీవించాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతూనే సాధ్యమవుతుందని వారు వివరించారు. ఎవరిస్తున్నారు? బాగా తెలివి బాగా పనిచేస్తాను. హుషారు ఉన్నావు. జగనన్నకు ఓటు, అవినాష్ సార్కి ఓటు, ఆయన గుర్తుకు 2 ఓట్లు. వేంపల్లె ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మహిళా విభాగ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా శ్రీరామ వసంత నవరాత్రుల పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
పట్టణంలో అవోపా మహిళా విభాగ కార్యవర్గ సభ్యుల స్వగృహంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు శ్రీరామ వసంత నవరాత్రి పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ నేతృత్వంలో సభ్యులు శ్రీ సీతారామ ఆంజనేయ స్వాములను అష్టోత్తరాలతో పూజించి రామచంద్రుని శ్లోకాలను పఠిస్తూ హారతులిచ్చి పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు. పానకం వడపప్పుల నైవేద్యంగా ఇచ్చి భక్తులకు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మనం ఏ పని మొదలుపెట్టినా శ్రీరామనామం తలుస్తూ మొదలు పెడితే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని నమ్మి ఎలా భావిస్తామో అలానే నూతన సంవత్సరంలో శ్రీరాముని పూజతో మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా దిగ్విజయంగా జరుగుతుందనే నమ్మకంతో భక్తితో ఈ శ్రీరామ నవరాత్రుల పూజలను నిర్వహించామన్నారు. పూజలలో ప్రతిరోజు ఒక దాత సహకారంతో శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటూ అష్టోత్తరాల పుస్తకాన్ని, తులసి మొక్కను ఉచితంగా అందజేశారు. ప్రతి ఒక్కరిపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా మహిళా విభాగ ప్రతినిధులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. కడప లోక్సభకు టీడీపీతో పాటు మైదుకూరు, రాజంపేట అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు. కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించిన వ్యయ పరిశీలకులు. కంట్రోల్ రూమ్ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. ఎన్నికల్లో సామాన్యులను చట్టసభలకు పంపడమే లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ను బలపరచాలి. ప్రజలకు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.